దీనికోసం రా పొద్దున్న నుంచి నన్ను 3 hours గా చేస్తున్నారు. తమ్ముడు నువ్వు బాగా విను. మీరు వెళ్ళేటప్పుడు రైల్ కుమార్ దగ్గరికి వెళ్ళి ఇలా చూడండి నాకు రావాల్సిన డబ్బు ఏది అని అడిగాను. దానికి వాడు నన్ను ఒక బిర్యానీ కొట్టుకు తీసుకెళ్లాడు. బాస్ అలా అనుకోవద్దు, అది ఊళ్ళోనే పెద్ద హైటెక్ బిర్యానీ కొట్టు. తీసుకెళ్లి ఉదయం నుంచి రాత్రి వరకు నన్ను బిర్యానీ తినిపించాడు. బిర్యానీ వాంతి చేసుకున్నానంటే ఒకసారి ఆలోచించండి. ఇంకో బిర్యానీ తింటేనే డబ్బులు ఇస్తానంటున్నాడు. వాడి దగ్గర ఇరుకుని నేను బిర్యానీ తినలేకపోయాను. బిర్యానీ తిని వాంతి చేసుకునే బదులు ఆ నేసేద్దాం అనుకున్నాను. వాడు చనిపోయిన తర్వాత ఆ సేటు నాకే డబ్బు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకున్న తర్వాత పోలీసు కేసులు ఇవన్నీ రాకముందే ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదామని నేను అనుకున్నాను. మీరు కనుక కోఆపరేట్ చేశారంటే వచ్చే డబ్బు సమానంగా పంచుకుందాం. అంటే మమ్మల్ని మర్డర్ చేయమంటున్నావా? అందులో తప్పే ఉంది అల్లుడు. ఆ రోజున వాడు షూట్ చేసినప్పుడు ఒక్క గుండు మన మీద పడుంటే మన పని క్లోజ్ అయిపోయి ఉండేది. వాడిని వేసేద్దాం అల్లుడు, అంతే. నేనేమనుకున్నానో నువ్వు అదే చెప్పు. ఇలా చూడు, వాడి చావు నా చేతుల్లోనే. ఆ రైల్ కుమార్ ని ఎలా లేపేయాలో అర్థం కావడం లేదే. అబ్బా ఏంటి బాస్ ఏదైనా ప్లాన్ చేశారా? ఎందుకు అందరూ ఇలా డల్ గా కూర్చున్నారు? ఆలోచిస్తున్నావయ్యా, ఏమీ దారి కనపడడం లేదు. సరే మీరు ఆలోచిస్తుండండి. నాకు బాగా ఆకలిగా ఉంది. మన రాము వంటగదిలో ఏం చేశాడో చూసొస్తాను. ఈ అర్ధాకిల గంట పక్కన పెట్టుకుని ఆ రైల్ కుమార్ ని ఎలా లేపేయాలో ఆలోచించే వాళ్ళ కనిపించట్లేదే. లక్షల డబ్బులు పక్కన పెట్టేసి చద్దనం కోసం వెంపర్లాడే వాళ్ళ ఉన్నాడు. ఏదో అడుగు తెచ్చుకుంటున్నాడు. ఏంటి బాసా ఏనా ఐడియా ఆలోచించారా? మసలాడు ఏదో చెప్పాలి. ఇప్పుడు నీ ఐడియా మాత్రం సక్సెస్ అయింది. వచ్చలేదా బాస్? తిందాంలే, ముందు అడిగి పెట్టు. రైల్ కుమార్ నీకు బిర్యానీ తినిపించి ఎందుకు ఏమార్చాడో ఇప్పుడే అర్థం అవుతుందిరా. ఏంటి బాస్ మీరు తినలేదా? నా ధ్యాస అంతా వాడిని మోసం చేసిన రైల్ కుమార్ ని పక్క తీర్చుకోవాలనే ఉంది. వాడిని చంపే తీరాలి. ఆలోచించండి. నాకు ఆకలి దంచేస్తుంది, ముందు భోంచేస్తాను. నిజంగా నువ్వు గొప్పోడురా. తినటానికి ముందు దేవుణ్ణి తలుచుకుంటున్నా. అరే మీరొకరు బాస్, పొద్దునే రామ్ ఊరు వెళ్ళాడని చెప్పారుగా, అందుకే ఒక ముద్ద తీసి వాసన వస్తుందేమో అని చూశాను, పాడైపోయిందేమోనని. మీరొకరు ఏం పాడైపోలేదు, బానే ఉంది. ఓరి దుర్మార్గుడా, నువ్వు వాసన చూస్తుంటే దేవుణ్ణి తలుచుకుంటావేమో అనుకున్నాను రా. నా బతుకు చెడా. వీళ్ళకి జోకులు వేయడానికి వేలాపాలా లేదు. అల్లుడు, ఆడిని ఎప్పుడు చూసినా చేతులు తుపాకీతో పక్కనే మనుషులతో తిరుగుతున్నాడు. ఆడిని తెలియకుండా ఎన్ని పొడి పడడమే మంచిది. బాస్ అలా అయితే నేను ఒకటి చెప్తాను వినండి. రైల్ కుమార్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు అన్ని వివరాలు నాకు పూర్తిగా తెలుసు. సాయంత్రం 6 దాటిందనుకోండి, ఎక్కడుంటాడో వాడికే తెలీదు. ఈలోపు మనం వండేసేయాలి. లేకపోతే ఆ సేటు ఉదయాన్నే షార్ప్ గా 10ంటికి వాడికి డబ్బులు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత రైల్ కుమార్ ఆ డబ్బు తీసుకుని ఫారిన్ పారిపోయాడంటే అప్పుడు మనం ఏవీ చేయలేం. సూపర్ దోమా, అలా అయితే వాడి డీటెయిల్ మొత్తం వెంటనే చెప్పు. సాగండి బాసు, బాగా ఆకలిగా ఉంది, తిని తర్వాత చెప్తాను. మనం వాడిని చంపడానికి చిన్న కొబ్బరికాయ నుంచి పెద్ద కారు వరకు ప్లాన్ చేసాం. కానీ ఇవన్నీ వాడిని ఏం చేయలేకపోయాయి. కానీ ఈ జన్మలో వాడిని చంపుతామన్న నమ్మకం నాకు లేదు. అల్లుడు, వాడిని లేపేయడానికి ప్లాన్లు వేసి టైం వేస్ట్ చేయడానికి బదులుగా వాడి మీద పగ తీర్చుకోవడం మంచిది అనుకుంటున్నా. మీరు ఏమంటున్నారు బాసు? ముళ్ళుని ముళ్ళుతోనే లేపియాలని సామెత ప్రకారం వాడి రుట్లోనే వెళ్లి వాడిని లేపేస్తే. అర్థం కాలేదు, కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? ఎలా అయితే దెయ్యాలు లేని ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పి మనల్ని నమ్మించాడో, ఆ ఇంటిని నిజంగానే దెయ్యాల కొంపగా మార్చేస్తే. ఎలాగా? నాకు తెలిసిన మాంత్రికుడు ఒకడు ఉన్నాడు. మాంత్రికుడైతే దెయ్యాన్ని కదా తరిమి కొడతాడు. నువ్వు అనుకునే మాంత్రికుడు వీడు కాదు. ఈ మాంత్రికుడు దెయ్యాలను పడుకుని ఇళ్లలోకి వదులుతాడు. ఊళ్ళో ఉండే అన్ని దెయ్యాలు వీడి కంట్రోల్లోనే ఉంటాయి. మనకు వాడు నచ్చలేదు అని వీడితో చెప్పామనుకో, వెంటనే దెయ్యాలను తీసుకువెళ్లి వాడి ఇంట్లో వదిలేస్తాడు. ఆ దెయ్యాలు కొంతకాలం పాటు ఆ ఇంట్లోనే ఉండి అందరినీ చీల్చి చెండాడి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టి మళ్ళీ వచ్చి ఆ మాంత్రికుడి దగ్గరే చేరిపోతాయి. దెయ్యాల మజాక. ఏదేమన్నా రేపు రైల్ కుమార్ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నంత వరకే. దాని గురించి మీరు దిగులు పడకండి. వాడి పేరే దెయ్యాల చక్రవర్తి. వాడు రాత్రుళ్లే పూజలు చేస్తాడు. రేపు ఉదయమే రైలు కుమార్ డబ్బులు తీసుకుంటాడు. దానికి ముందుగానే సేటు ఇంట్లో దెయ్యాలని పట్టి వదిలితే దెయ్యాల చేష్టలతో సేటు బెంబెలెత్తిపోయి ఇల్లు వదిలి పారిపోతాడు. అప్పుడు సేటు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసేసుకుంటాడు. అప్పుడు రైలు కుమార్ కి డబ్బులు రావు. మనల్ని మోసం చేసినందుకు రైలు కుమార్ ఆ ఇంటిని అసలు అమ్మలేడు. రైలు కుమార్ మోసం చేసిన డబ్బుని ఇక ఎవ్వరూ తీసుకోకూడదు. మనం వెంటనే బయలుదేరదాం. మనం వెళ్లి దయాల చక్రవర్తిని కలుద్దాం. ఇక నుంచి అందరూ పరా.